ఈరోజు నా టైం బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే కాలు పచ్చడి పచ్చడి అయిపోయేది. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. నా నోరు బాగాలేదని చెప్పి టమాటా పచ్చడి అయితే చేయమని అడిగాను మమ్మీని. మా మమ్మీ నేనైతే చేయలేను, చేసుకుంటే నువ్వే చేసుకో అని చెప్పింది. సరేలే అని చెప్పేసి టమాటా పచ్చిమిరకాయలైనా కోసివ్వు, కనీసం నేనే చేసుకుంటాలే అన్నాను. అవి కోసైతే నాకు ఇచ్చింది. ఈలోపు అయితే మా అమ్మ అయితే ఇల్లంతా ఊడ్చుకుంది శుభ్రంగా. ఎందుకో ఈరోజు టమాటా పచ్చడి తినాలనిపించింది. ఇంకా నేను అది తినాలి అనుకుంటే అమ్మ చేత అయినా చెప్పించుకుంటాను, లేదు అమ్మ చేయను అంటే ఖచ్చితంగా నేనైనా చేసుకుంటాను. కానీ అది తినాలి అంటే మాత్రం ఖచ్చితంగా తింటాను ఇక అంతే. ఇంకా టమాటా పచ్చడి నూరిన తర్వాత నాకు ఎంతో ఇష్టంగా తినేది రోట్లో ముద్దలు. పచ్చడి నూరితే మాత్రం ఖచ్చితంగా రోట్లో ముద్దలు తినాల్సిందే ఎట్టి పరిస్థితిలో. మా అమ్మమ్మ అలా అలవాటు చేసింది నాకు. ఇంకా రోలు కడుగుదాంలే అని చెప్పేసి రోలు కడగపోతుంటే కొంచెం మిస్ కాలు మీద పడేది. కాలు తీయకపోతే కాలు పచ్చడి పచ్చడి అయిపోయేది. దేవుడి దయ వల్ల అయితే కాలు మీద అయితే ఏం పడలేదు. చిన్న రోళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.